ఐబొమ్మ రవికి కోర్టు బెయిల్ వస్తుందా? కస్టడీ పిటిషన్లపై ఎలాంటి తీర్పు ఇవ్వనుంది? రవిపై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఐబొమ్మ రవి బెయిల్ కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. రేపు తీర్పు ఇవ్వనుంది నాంపల్లి కోర్టు. కేసు విచారణ దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల న్యాయవాది వాదించారు. ఐబొమ్మ రవికి కోర్టు బెయిల్ వస్తుందా? కస్టడీ పిటిషన్లపై ఎలాంటి తీర్పు ఇవ్వనుంది? రవిపై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఐబొమ్మ రవి బెయిల్ కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. రేపు తీర్పు ఇవ్వనుంది నాంపల్లి కోర్టు. కేసు విచారణ దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల న్యాయవాది వాదించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఐబొమ్మ రవికి సంబంధించిన వాదనలు అయితే ముగిసాయి. మరి రేపు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? ఎటువైపు వచ్చే అవకాశం ఉంది? బెయిల్ వస్తుందా రాదా? సుధా, అయితే చూసుకుంటే ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి రవి బెయిల్ పిటిషన్ పైన ఇటు మరి కస్టడీ పిటిషన్ పైన రెండు వాదనలు కూడా ఈ రోజు వాడి వేడిగా కొనసాగాయి. మొత్తం తొలగా గత 2 రోజుల నుండి కూడా ఈ వాదనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా మొత్తం మధ్యాహ్నం సమయంలో లంచ్ మోషన్ తర్వాత కూడా ఈ వాదనలు ప్రారంభమయ్యాయి. ఇటు రెండు కూడా కస్టడీ పిటిషన్ పైన వాదనలు పూర్తయ్యాయి, ఇటు బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు పూర్తయ్యాయి. రేపు ఈ రెండుటి పైన కూడా తీర్పు రాబోతుంది. ఎలాంటి తీర్పు వస్తుంది అనే కోణం లోపల అయితే ఉత్కంఠగా కూడా ఈ యొక్క ఐబొమ్మ రవి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా కస్టడీ విచారణ తీసుకునే అవకాశం ఉంది. ఒక కేసులో ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. రవి పైన మొత్తం 5 కేసులలో ఒక కేసులో మాత్రమే రవిని కస్టడీలోకి తీసుకుని మొదటి దఫగా 5 రోజుల పాటు విచారణ చేశారు. రెండవ దఫగా 3 రోజుల పాటు మొత్తం 8 రోజుల పాటు విచారణ చేశారు. మొత్తం దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను రాబట్టారు. మరికొన్ని వివరాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పాస్వర్డ్లు కానీ దానికి సంబంధించినటువంటి మిర్రర్ అప్లికేషన్స్ కానీ ఆ తర్వాత ఈ యొక్క వెబ్సైట్ల గురించి ఇంకా కొద్దిగా ఆర్థిక లావాదేవీల పైన కూడా ఇంకో క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి మరో 3 కేసులలో పీటీ వారెంట్ అయితే దాఖలు చేశారు. ఆ పీటీ వారెంట్ పైన కూడా మరో 3 కేసుల పైన వాదనలు కూడా వినిపించారు. రేపు ఐబొమ్మ రవి విచారణ మొత్తంగా కూడా ఆ యొక్క మొత్తంగా వాదనలు వినిపించిన తర్వాత తీర్పు వెలువడింది. ఐబొమ్మ రవిని కస్టడీకా లేదంటే మళ్ళీ ఈ యొక్క పిటిషన్ బెయిల్ పిటిషన్ వస్తుందా అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. అయితే పోలీసు ఇటు అడ్వకేట్ల తరపు నుంచి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. రవికి అయితే ఇప్పట్లోపల అయితే బెయిల్ పిటిషన్ అయితే రాకపోవచ్చు, బెయిల్ అయితే రాకపోవచ్చు. మరో 3 కేసు లోపల రవిని కస్టడీలకు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరోవైపు చూసుకుంటే ఐటీ పైన కూడా ఇది ఉన్నాయి కాబట్టి ఐటీ యాక్ట్ పైన కూడా కేసు నమోదైంది కాబట్టి అందులో అంత తొందరగా అయితే బెయిల్ రాదనే అవకాశాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా అయితే రవి ఎపిసోడ్ రేపు బెయిలా జైలా అనేది కూడా వేచి చూడక తప్పదనిపిస్తుంది.